క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. దేవుడి వాక్యం నియమించును గాక. ఆమేన్. అవునండి, దేవుడు మనల్ని తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు దేవుడు మనల్ని తలగానే పెట్టాలని అనుకుంటున్నప్పటికీ కూడా మనమే మన పరిస్థితులు మనం చూస్తూ తోకగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటాం అన్నమాట. దేవుడు నువ్వు పైవాడిగా ఉండాలని, పైదానిగా ఉండాలని, నువ్వు తలగా ఉండాలని ఎంతో ఆశపడి మనల్ని హెచ్చిస్తున్నప్పటికీ కూడా మనం మన వైపు, మన బలహీనతల వైపు, మన పరిస్థితుల వైపు చూస్తూ తోకగాను అదే రీతిగా కింద వాళ్ళుగాను ఉండడానికి మనం ఏం చేస్తున్నాం, ఇష్టపడుతున్నాం. మన వైపు మనం చూస్తే కృంగిపోతామండి. మన వైపు మనము చూసుకుంటే బలహీనలం అవుతాం. మన వైపు మనం కాదు కానీ మనల్ని నడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు. మనల్ని బలపరచగలవాడు, మనకు సహాయం చేయగలవాడు, మనల్ని నడిపించేవాడు, అన్ని విషయంలో మనల్ని నిలబెట్టు దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా నువ్వు ఉండవు. నిన్ను తలగా ఉండడానికే నేను ఏర్పరచుకున్నా కానీ తోకగా ఉండడానికి కాదంటున్నాడు. కాబట్టి దేవుడి నామంలో బలంగా నీవు ఉండు, దేవుడి నామంలో ధైర్యంగా నువ్వు ఉండు, దేవుని యొక్క శక్తిని పొందుకో, దేవుని యొక్క వాక్కును పొందుకో, దేవుడిచ్చే ధైర్యమును పొందుకొని నీ జీవితంలో తలగా ఉండడానికి ఇష్టపడు కానీ తోకగా ఉండడానికి ఇష్టపడద్దు. నీకు అసాధ్యమేమో కానీ నీ దేవుడికి సమస్తము సాధ్యమే. అది గ్రహించు. నువ్వు అనుకోవచ్చు, నేను సాధించలేను, నేను వెళ్ళలేను, నేను చేయలేను అని బలహీనపడద్దు. నువ్వు చేయలేవేమో కానీ నీ దేవుడిని చేత చేయించగలుగుతాడు. కాబట్టి ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. కాబట్టి మనం తలగా ఉంటూ దేవుని మహిమపరుస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్దాం. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రేపరులకు తండ్రి యొక్క ప్రార్థనలు ఎక్కువ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఏ విషయంలో బిడ్డలు కృంగిపోక తలగా నియమించే దేవుడు నువ్వు ఉన్నావని గ్రహించి నీ మీద ఆధారపడి నీ చేత దీవించబడే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.